నీవు అనర్హుడివి, అయోగ్యురాలివి అని నీకు అనిపించుచుండగానే, కొంతమందికి ఏంది అపరాధాల ఫీలింగ్ ఉండదు, కొంతమందికి ఏ ఫీలింగ్ ఉంటుందో తెలుసా? ఆయన నేను ప్రార్థన చేస్తున్నాగా, నాకు అంత విశ్వాసం ఉందా? ఇదొక టైప్ మైండ్. నాకంత విశ్వాసం ఉందా? అయినా నేను అడుగుతున్నా కానీ నా ప్రార్థన జవాబు వచ్చిందా? స్తోత్రం 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 స్తోత్రం. అడుగుతున్నా కానీ నువ్వు ఇస్తావా? ఏందోలే ప్రభా. పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత అన్నీ నేను చెప్పటమే కానీ మీరు మారతారా సత్తారా అన్నాడంట. అట్లనే ఇవన్నీ నేను అడుగుతున్నా కానీ ఇవన్నీ నువ్వు వింటావా, జవాబు ఇస్తావా? ఏందో ప్రార్థన చేతన జవాబు వచ్చిద్దా? ఏందో ఆ శాలే మనం చెప్పడం, మేము చేయటం అట్లా. నేను చెబుతున్నా, నువ్వు అంత దరిద్రంగా ఉండి కూడా చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. అంత బలహీనమైన విశ్వాస స్థితిలో ఉండి కూడా నీవు చేసిన మనవిని దేవుడు తీసుకుంటాడు అనేది అసలు నేను ఇందాక మూలవాక్యం చదివించిన దానిలో సత్యం. మూలవాక్యం ఏం చదివారు అసలు మీరు ఇంతకీ? ఇది చెప్పడానికే నేను ఈ ముగింపులో మొక్క చెప్పడానికి ఆ స్టార్టింగ్లో పాయింట్ ఎత్తుకున్నాను. మూలవాక్యం ఏం చదివారు ఎవరికైనా గుర్తుందా? పేతురు చెరసాలలో ఉండెను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. వీళ్ళు ఎంత విశ్వాస వీరులు, ఎంత యోధులంటే వాళ్ళ ప్రార్థన విని పరలోకము నుండి దూతను పంపి చెరసాలను ఓపెన్ చేసి పేతుర్ని 16 మంది సైనికుల చేతుల్లో పడకుండా బయటికి తీసుకొచ్చి దూత వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి పంపితే ఆ పేతురు వచ్చి తలుపు కొడతంటే రోదే అనే చిన్నపిల్ల పోయి తలుపు తీసి చూసి పేతురు వచ్చాడు. జస్ట్ స్వరం విని తలుపు తీలా, స్వరం విని పేతురు స్వరం గుర్తుపట్టింది, తలుపు తీలా. పిల్లలు కదా ఆనందం, ముందు తలుపు తీయాలని తెలియలా. మమ్మీ మమ్మీ మనం ప్రార్థించామా, పేతురు అంకుల్ వచ్చాడే అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? నోర్మే పిచ్చిదానా అన్నారు. ఉంది, నీవు వెర్రిదానివనిరి అనుంది. ఇప్పుడు వాళ్ళది ఏ విశ్వాసం అని చూద్దాం. నిద్ర మానుకొని ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక విషయంలో నిశ్చయిత ఉంది. ఏం నిశ్చయితో తెలుసా? మనం అడుగుతున్నాం కానీ పేతురు రాడు, ఏం లేదు. పేతురు వస్తాడన్న నిశ్చయిత కాదు, మనం అడుగుతున్నాం కానీ ఆయన వస్తాడా. అప్పుడు వీళ్ళది బలమైన విశ్వాసమా, బలహీనమైన విశ్వాసమా? చెప్పాలి పక్క. కానీ మీరు గమనించండి, ఆ బలహీనులైన వారి బలహీన విశ్వాసముని కూడా దేవుడు సీరియస్గా తీసుకొని తన దాసుని బంధ విముక్తిని చేశాడా లేదా? అందుకే నేను కనీసం దీన్ని ఆధారం చేసుకోలేనా, వింటాడా, ఏమన్నా చూస్తాడా అనుకుంటానే దండం పెడతా అని చెబుతున్నానండి నేను టోటల్గా. ఏం వింటాడో అని కూర్చోవాకు, ఏం వింటాడో అనుకుంటానే ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన దాన్ని. అది ఇక్కడ పాయింట్ గుర్తుపట్టాల్సింది. నా ప్రార్థన వినడు, ఎందుకంటే అంత విశ్వాసం నా దగ్గర లేదు, అందుకు తగిన దాన్ని తగిన వాడిని నేను కాదు అని నీకు అనిపించుచుండగానే నువ్వు వెళ్ళి నీకున్న కొద్దిపాటి విశ్వాసంలోనే అడుగు. దేవుడు రాసుకోపోతే అప్పుడు అడుగు. దానికి నా మాటలు కాదు, లేఖనమే చూపించా. పేతురు వచ్చాడా లేదా? కన్ఫర్మ్ వచ్చాడు. పేతురు వచ్చాడు. వాళ్ళు ఏమని నమ్మారు? వచ్చాడు అని చెప్పిన పిల్లని పిచ్చిదాన్ని అన్నారు. అంటే వాళ్ళు కన్ఫర్మ్ అయింది ఏంటి? రాడు అని. వచ్చాడా లేదా? అది అంటే బలహీన విశ్వాసులు చేసిన ప్రార్థన సైతం ఆ బలవంతుడైన దేవుడు సీరియస్గా తీసుకుంటున్నాడు. విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు చేసిన ప్రార్థన సైతం దేవుడు తీసుకున్నాడు. రాసుకో, విశ్వాస విషయమై బలహీనులైన వారు చేసిన ప్రార్థన సహా దేవుడు విని జవాబిచ్చాడు అని రాసుకో.
మరి నేను ప్రార్థించినప్పుడు కూడా దేవుడు దాన్ని పట్టించుకుంటాడు అని నమ్ము బిడ్డ. ఇక రెండవది, మీకు నమ్మకం కోసం లేచి నిలబడ్డాను, ముగిస్తున్నానని. మళ్ళీ మీరు మనశ్శాంతి పాడు చేసుకుంటారు అందుకని. రెండవది, అపరాధములను గుర్తు చేసి కృంగదీస్తాడు కదా వాడు. దానికి కూడా బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నాయి. తొట్టుపడ్డాడు, నువ్వు కూడా తొట్టుపడ్డావు, ఏదో డిస్టర్బ్ అయ్యావు. నువ్వు తొట్టుపడ్డావు, ఏదో డిస్టర్బ్ అయ్యావు. కావాలని వ్యూహాత్మకంగా పక్కాగా నువ్వు అది ఎదుర్కోలా, ఊహించలా, అన్ఎక్స్పెక్టెడ్, సడన్గా డిస్టర్బ్ అయ్యావు, శోధించబడ్డావు, ఊహించని రీతిలో ఇరుక్కున్నావు. అక్కడ నీ వల్ల నోటి మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో ఎక్కడో ఏదో పొరపాటు సంభవించింది. దాన్ని తీసుకుంటాడు వాడు. తీసుకొని ప్రార్థనలో నీకు నిశ్చయత లేకుండా చేస్తాడు. సో ఏది ఏమైనా, ఏది చూపించైనా మనల్ని చెడగొట్టడమే వాడి పని. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నీకు బైబిల్లో నుంచి కొన్ని ఆధారాలు చూపిస్తా. దావీదు క్రమముగా ఉన్నప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. దావీదు తొట్టుపడ్డప్పుడు కూడా దావీదు ప్రార్థన దేవుడు విన్నాడని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకం చదివారా? స్టాల్లో ఉంటుంది, ఓడిపోయిన వారి దేవుడు అని. అది తర్వాత ప్రియమైన అమ్మకు అనేది ఒకటి. 2 సేవకుల కొరకు. ప్రియమైన అమ్మకు అనే పుస్తకం నేను రాసింది కాదు, చాలామందికి తెలియదు. అది ఒక చిన్నపిల్ల రాసింది. అది ఒక ఆడపిల్ల, ఒక చిన్నపిల్ల రాసిన పుస్తకం. అది నాకు నచ్చి ప్రింట్ చేయించా. చాలామంది నేను రాశాను అనుకున్నారు కదా, ఒక ఆడపిల్ల రాసింది యథార్థంగా. ఆ 3 పుస్తకాలు కూడా ఆ పిల్లే రాసింది. 2 నేను వాక్యం అందించినప్పుడు విని ఆ టాపిక్స్ రాసింది. ఇలాగ నేను వాక్యం చెప్పినప్పుడు అది తీసుకొని ఆ బుక్స్ రాసింది. ఆ 3 పుస్తకాలు 20 ఏళ్ల కంటే తక్కువ ప్రాయం ఉన్న ఒక చిన్నపిల్ల రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకంలో ఆ మ్యాటర్ ఉంటుంది. వాస్తవంగా దావీదు తొట్టుపడతాడు, డిస్టర్బ్ అవుతాడు, పొరపాటు పడతాడు, శాపం పొందుతాడు నాతాను ద్వారా, దేవుని శాపం. ఆ శాపాన్ని అనుభవిస్తున్న వేళ దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. తన కుమారుడైన అబ్షాలోము దగ్గర అహీతోపేలు అనేవాడు ఉంటాడు. వాడు దావీదు మీద యుద్ధం చేసి దావీదును చంపేయమని దురాలోచనలు చెప్తా ఉంటాడు కొడుక్కి. నీ తండ్రి మీద తిరుగుబాటు చేయని, నీ తండ్రి నీ ప్రాణాలతో బ్రతకనియొద్దు, డేంజర్ ఆయన చంపేయని. ఈ ఆలోచన వాడు చెప్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలిసింది? ఈరోజు కొన్ని స్పెషల్ స్ట్రోకులు కనపడుతున్నాయి. దాని ఎఫెక్టే, వాడి ఎఫెక్టే. ఇది కూడా అదే. అయినా సరే ఇది మాత్రం తీసుకోండి సీరియస్గా. అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు దావీదు. ఆ ప్రార్థనను దేవుడు విని వాడి ఆలోచన చెడగొడతాడు. వాస్తవంగా తొట్టు పడక ముందు చేసిన ప్రార్థన కాదు, డిస్టర్బ్ అయిన తర్వాత కూడా దావీదు చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఓకే, నువ్వు లైఫ్లో భంగపడవని గ్యారెంటీ ఏమి లేదు. నువ్వు జీవితాంతం అలాగే స్థిరంగా నిలబడతావని గ్యారెంటీ ఏం లేదు. తొట్టుపడే ఘట్టాలు నీ జీవితంలో ఎదురవ్వచ్చు. కాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి, ఇరుక్కోకుండా ఉండటానికి పారిపోవటం నేర్చుకోవాలి, శోధనలు జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా తప్పించుకు తిరగాలి. అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మెళకువగా ఉన్నా, ఎక్కడో చోట ఒకవేళ నీ జీవితంలో భంగపాటు ఎదురైతే దాన్ని ఆధారం చేసుకొని నీకు దేవుని ముందు మొహం చల్లకుండా చేయడానికి సాతాను పదే పదే నిన్ను శోధిస్తాడు. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను గెలుపులో ఉన్నప్పుడే కాదు, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయత నీకు ఉండాలి. దీనికి బైబిల్లో రుజువులు చూపిస్తా. టపీ అంటే రెఫరెన్స్ చూపించను, రిఫరెన్స్ మీరు చూసుకోవటమే.
ఇప్పుడు దావీదు చెప్పాను, అహీతోపెల ఆలోచన చెడగొట్టవా ప్రభు అంటే ఆ చెడగొట్టాడు. సంసోను తేడా పడ్డాడు దెలీల దగ్గర, అభిషేకం పోగొట్టుకున్నాడు. కానీ ఆ స్థితిలో ఉండి కూడా పడిపోయిన వారి మీద కృప చూపే దేవా, దయచేసి నా ప్రార్థన ఆలకించమని సంసోను అడిగినప్పుడు దేవుడు అతన్ని అసహించుకోలేదు. ఆ స్థితిలో ఉన్న సంసోను ప్రార్థన దేవుడు విని వాళ్ళందరి మీద జయమిచ్చాడు. 2, 3 సౌలు పరమ దరిద్రమైన పనులు చేశాడు. సౌలు యాజకుల్ని చంపాడు, ప్రవక్తను ఇబ్బంది పెట్టాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు అనేక సార్లు. అలాంటి సౌలు చివరి ఘట్టంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవంగా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు కాదు రావాల్సింది, దయ్యం రావాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినా, అడగకూడని స్థలంలో అడిగినా సమూయేలే వచ్చేటట్టు చేశాడు. వచ్చింది సమూయేలే. కర్ణపిశాచి తంత్రం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి సౌలు అడిగినప్పుడు వచ్చింది ఎవరు? దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని రాయబడి ఉంది. వచ్చినవాడు సమూయేలే. అయితే వచ్చి చెప్పిన వార్త శుభవార్త కాదు. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను పిలిచి నీకు ప్రయోజనం ఏముంది? ఫిలిస్తీన్ల మీద నీకు జయము కలగదు. రేపు ఈ టైం కల్లా నువ్వు నీ కుమారులు నాతో పాటు ఉంటారన్నాడు. అంటే మీకు చావు మూడింది అనే మాట చెప్పాడు. ఆ మాట అయినా సరే సమూయేలు ద్వారా అందేటట్టు దేవుడు చేశాడా లేదా? అది దేవుని మంచితనం. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? అంటే తొట్టుపడ్డ వారి ప్రార్థన కూడా, తొట్టుపడి దిష్టపై భంగపడి ఉన్నటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు విని జవాబులు ఇచ్చినట్టుగా బైబిల్లో సాక్ష్యం ఉంది. కాబట్టి సాతాను నిన్ను శోధించనీయొద్దు. డిస్టర్బ్ అయ్యావా, తొట్టుపడ్డావా, అట్లయితే పడ్డకాడ కూర్చోవద్దు. పరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పెన వేసుకొని కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగి మళ్ళా నీ ప్రార్థన క్రమాన్ని నువ్వు కొనసాగించాల్సిందే. ఆయన నీ ప్రార్థన వింటాడు. ఈ మాటలను ఆధారం చేసుకొని తొట్టు పట్టానికి ట్రై చేయొద్దు. అర్థమైందా? ఈ మాటలను ఆధారం, నేను పడ్డా లేపుతాడులే దేవుడు అనుకొని పోయి పడితే అది సోది పని. నీళ్ళున్నాయిలన్నీ బురదలో దిగినట్టు ఉంటుంది. వద్దొద్దు. దానివల్ల కొన్ని శారీరక శ్రమలు అనుభవించాల్సి వచ్చింది, నువ్వు కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది, దయ్యానికి చిక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. కృప ఉంది కదా అని పాపం చేయదుమా అట్లా అన్నరాదు. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది డిస్టర్బ్ అయి ఉండొచ్చు, సాతాను చేత శోధింపబడి తొట్టుపడి ఉండొచ్చు. వాళ్ళని లేవనెత్తడానికి ఈ మాటలు చెప్తున్నాను కానీ నిలబడ్డాడు పట్టానికి కాదు.